స్వాతిముత్యం మూవీ మీలో ఎంతమంది చూసిళ్ళు? నార్మల్‌గా సినిమా ఓపెనింగ్ సీన్‌లోనే స్టోరీ మొత్తం ఉంటది. నేను గూడా ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. అయితే సినిమా ఓపెనింగ్‌లోనే కమల్ హాసన్ గారు బయటకొచ్చేస్తారు. పాల ప్యాకెట్, పేపర్ అవి అన్నీ తీసుకుంటారు. ఇంటి ముందు ముగ్గు చూసుకుంటే ఎంప్టీగా ఉంటది. ఖాళీగా ఉంటది. అయితే పక్కింటి ముగ్గు చూస్తే ఆ ముగ్గులో మొత్తం బొబ్బెమ్మలు పెట్టేసి ఉంటది. ఈయన ఏం చేస్తాడంటే అక్కడికెళ్తాడు. 2 బొబ్బెమ్మలు ఉంటాయి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. తీసేసుకుంటాడు. అక్కడ తీసుకునే టైంలో కుక్కలు అరుస్తా ఉంటాయి. అరుస్తే వాటిని బెదిరిస్తాడు ఆయన మేనరిజంలో. తర్వాత ఇంటికి తీసుకొచ్చేసుకొని తన ఇంటి ముందున్న వాకిలి ముందున్న ముగ్గులో ఆ 2 బొబ్బెమ్మలను సెంటర్‌లో పెట్టుకుంటాడు. ఇదే స్టోరీ అంతా. ఎట్లా అంటే వేరే ఇంటి కుటుంబానికి సంబంధించిన బొబ్బెమ్మలు అని అంటే తల్లి గొబ్బెమ్మ, ఒకటి పిల్ల గొబ్బెమ్మ అంటే రాధిక. అలాగే ఆల్రెడీ ఆమె విడో కాబట్టి ఒక కొడుకు. ఆ రెండిటిని తీసుకొని తన ఇంట్లోకొచ్చి ఇంటి ముందున్న ముగ్గులో పెడుతున్నాడు సెంటర్‌లో అంటే అతని కుటుంబంలోకి వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు అని అర్థం. అయితే ఇట్లా పిక్ చేసుకునే టైంలో కుక్కలు కూడా అరుస్తాయి సీన్‌లో. ఆ అరిచిన కుక్కల్ని ఈయన తన మేనరిజంలో బెదిరిపోవడం అని అంటే ఆ అరిచేది కుక్కలు ఏంటి అని అంటే సొసైటీ. ఆ సొసైటీ ఎంత అరిచినా కూడా అతను పట్టించుకోకుండా తను చేసేది తను చేసి వాళ్ళని తీసుకొనొచ్చి తన కుటుంబంలో పార్ట్‌గా చేసుకున్నాడు. ఇదే కదా హోల్ సినిమా అంతా కూడా.